हाय हेलो नमस्ते वेलकम टू अवर चैनल मी प्रयाणिकुडु। सो गाइस ओके इप्पुडु स्वयंनाथ टेंपल की వెళ్ళిపోదాం కాఫీ తాగేసాక। సో స్వయంనాథ్ టెంపుల్ యొక్క హిస్టరీ అండ్ స్వయంనాథ్ టెంపుల్ యొక్క అసలు ఇది ఎలా ఫామ్ అయింది, అసలు స్వయంభూ అంటే తెలుగులో మనకు తెలుసు కదా, స్వయంభూ అంటే స్వయంగా వెలిసింది అని అర్థం। సో దీని యొక్క హిస్టరీ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది। సో కంప్లీట్లీ మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం। స్వయంభూ టెంపుల్ అనేది కొండ మీద ఉంటుంది। సో స్టార్టింగ్ రోడ్డు మీదే మనకి బుద్ధ పార్క్ అని ఉంటుంది। ఫస్ట్ ఇందులోకి వెళ్ళిపోదాం రండి। సో గైస్ బుద్ధ పార్క్ అయితే వచ్చేసాము। ఇక్కడ మిడిల్లో గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు అండ్ ఇంకోవైపు ఏమో అవలోకితేశ్వర పద్మసంభవ అంట। అండ్ ఈ ప్లేస్ వచ్చేసి చాలా బాగుంది, ఎందుకంటే రోడ్ మీద కనెక్టెడ్గా ఉంది కదా। సో నేపాలీస్ నెక్స్ట్ టూరిస్టులు చాలామంది వచ్చి ఇక్కడైతే రిలాక్స్ అవుతున్నారు। అండ్ మనం వచ్చేసి ఇప్పుడు స్వయంనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం పదండి। ఇంకో విషయం ఏంటి అంటే స్వయంనాథ్ టెంపుల్కి ఎక్కడికి గౌతమ్ బుద్ధుడు నెక్స్ట్ మన అశోకుడు కూడా వచ్చారంట। స్వయంభూ టెంపుల్ని టెంపుల్ ఆఫ్ మంకీస్ అని కూడా అంటారు, ఎందుకంటే మనం వెళ్తున్న దారిలో ఆల్మోస్ట్ సెంచరీస్గా ఇక్కడైతే మంకీస్ అన్నీ ఇక్కడే ఉంటున్నాయట, అన్నీ హోమ్ చేసుకొని। ఈ బుద్ధ పార్క్లోనే కొంచెం లోపలికి వస్తే ఇక్కడ మనకి పెద్ద స్పిన్నింగ్ వీల్ అయితే ఉంది। సో ఈ స్పిన్నింగ్ వీల్ లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం। ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే నడవాలి, ఇంకా పైన మనకి స్టోప్ అయితే ఉంటుంది। సో అది జస్ట్ ఒక 3 ఐడియల్స్ ఉన్నాయన్నమాట, అవి చూడడం కోసం ఈ లోపలికి వెళ్ళాలి। అదే మనం ఇంకా హిల్ మీదకి వెళ్ళాలంటే ఈ పక్క నుంచి రూట్ ఉంది। సో పైకి వెళ్ళి మీకు చూపిస్తా, ఆల్మోస్ట్ 365 స్టెప్స్ ఉంటాయి। అండ్ వెళ్తున్న దారిలో మనకి ఆల్మోస్ట్ చాలా మంకీస్ అయితే కనిపిస్తాయి। సారీ ఫోటో థ్యాంక్ యూ। 365 స్టెప్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే నడడానికి। నడవగలను అనుకుంటే ఓకే, లేదనుకుంటే ఇక్కడ బస్ కనిపిస్తుంది కదా, సో ఒక 50 స్టెప్స్ వచ్చిన తర్వాత బస్సెస్ ఉంటాయి, బస్సెస్లో కావాలంటే వెళ్ళొచ్చు। ఆ పైన ఉంది కదా స్టోప్, అక్కడికి వెళ్ళాలి మనం। మనకి పర్లేదు, వయసులో ఉన్నాం కాబట్టి మనం బస్సులు ఎక్కి వెళ్ళాల్సినంత అవసరం లేదు। చూడండి హనుమాన్, ఇక్కడి మంకీస్ అన్నీ ఆల్మోస్ట్ మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని సెంచరీస్ నుంచి ఉన్నాయంట। సో మనకు తెలిసిందే అండ్ హిందువే కాదు మిగతా అన్ని కల్చర్స్లోని పాతకాలం నుంచి ఆ స్టోరీస్ గ్రంథాలు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి తెలియాలని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాశారు। అలా పైకెక్కుతున్న కొద్దీ మనకు కాఠ్మండు వ్యాలీ అంతా కనిపిస్తుంది। కాఠ్మండు అనేది ఒక లోయ కదా, చుట్టూ కొండలు ఉంటాయి। సో అలా పైకెక్కుతున్న కొద్దీ ఇంకా బాగుంటుంది। సో అలా పైకి వెళ్ళిపోదాం పదండి। ఈ ఒకవైపు స్టెప్స్ వైపు అయితే ఎక్కుతున్నాము, ఇంకోవైపు ఏముందో తెలియదు, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ అటు సైడ్ అయితే వెళ్ళాలి। సో గైస్ 2 వైపు స్టెప్స్ ఉంటాయి అన్నాను కదా ఇందాక। సో ఒకవైపు వస్తే ఇదిగోండి ఇది చూడడం కోసం రావాలి। సో ఇక్కడ కొవ్వొత్తులు అందరూ ఎరిగేస్తున్నారు, డివోట్స్ అందరూ బుద్ధిస్టులు। సో అక్కడ మీరు చూసుకోవచ్చు మాంక్ కూడా, బుద్ధిస్ట్ మాంక్ కూడా కొవ్వొత్తులు అయితే వెలిగిస్తున్నారు। సో ఇది మనకి కిందనంతా కొంచెం హిందువులాగా, నెక్స్ట్ పైన ఆర్కిటెక్చర్ అంతా బుద్ధిస్ట్ లాగా। సో బుద్ధిస్ట్ అండ్ హిందూ ఆర్కిటెక్చర్ రెండు కలిసి అయితే మనకి ఇక్కడ చూడవచ్చు వచ్చి। సో ఇప్పుడు మనం మళ్ళీ కిందకైతే వచ్చాం గైస్। సో ఇదే మిడిల్ పాయింట్ అనమాట, చూసారా అక్కడ బుద్ధుడు అయితే ఉన్నారు అండ్ ఇక్కడికే బుద్ధుడు అయితే వచ్చారంట ఫస్ట్। నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు బుద్ధిస్ట్ మాంక్స్ కూడా, చిన్న పిల్లలందరూ ఇక్కడే చదువుకుంటుంటారు। ఈ రూట్లో అయితే వెళ్ళాం ఇందాక పైకి,
సో యువతల వైపు రైట్ సైడ్ ఇంకో రూట్ ఉంది, దీని మీదకి వెళ్తే మనకి డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళిన ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి అయితే వెళ్తాం. ఇక్కడే మనకి పైన స్వయంనాథ టెంపుల్ స్తూప అయితే ఉంది. ఫ్రంట్స్ అటు సైడ్ ఏం లేదు, కానీ ఈ రైట్ సైడ్ నుంచి వెళ్తుంటే దారి పొడుగున అంతా మార్కెటే. సో ఖడ్గాలు, కత్తులు, పాత యాంటిక్ పీసెస్ అంటారు కదా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. సో యాంటిక్ పీసెస్ చాలామందికి నచ్చుతుంటాయి. సో వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే నేపాల్లో ఉన్న చాలా యాంటిక్ పీసెస్ అన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ మ్యాగ్నెట్లు ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ లాక్స్, రుద్రాక్షలు నేను పశుపతినాథ్ టెంపుల్ దగ్గర కొందాం అనుకుంటున్నాను. సో ఇక్కడైతే కొనట్లేదు. సో ఫైనల్గా అయితే మనం పైకి స్తూప దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ స్వయంభూ స్తూప. స్వయంభూ పురాణం ప్రకారం ఇది స్వయంగా ఒక లోటస్ ఫ్లవర్లో నుండి వెలిసిందంట. మొత్తం రీసెర్చ్ చేసి అందరికీ అర్థమయ్యేలాగా 3 ముక్కల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, మొత్తం కాఠ్మండు లో ఇది 2000 సంవత్సరాల ముందు ఇదంతా ఒక సరస్సులాగా ఉండేదంట. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లోని ఒక లోటస్ పెరిగిందని స్వయంభూ పురాణంలో ఉంది. అండ్ మంజుశ్రీ అని ఒక అతనేమో ఈ ప్లేస్కి నేపాల్ ప్రజలకి నివాసంగా చేద్దామని ఇక్కడికి వచ్చి కొండలో ఒక భాగం పగలగొట్టగానే సరస్సులో ఉన్న నీరంతా ప్రవహించి ఈ ప్లేస్ అంతా ఖాళీ అయ్యిందంట. సో ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ కొండగా మారింది, అండ్ ఆ కమలం ఏమో స్తూపంగా మారిందని ఇక్కడ ప్రజలు నమ్ముతుంటారు. చూస్తున్నారు కదా, ఫారెన్ ఛానల్స్ కూడా వచ్చి ఇక్కడ డైరెక్ట్గా డాక్యుమెంటరీస్ అయితే తీస్తున్నారు. స్వయంనాథ్ టెంపుల్ మిడిల్లోకి దూరిపోయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ ప్రయాణికుడు అందమా వదిలే తన్నేస్తారేమో. అబ్బా, ఒకదానికి మించి ఒకటి ఉంది గైస్. యాక్చువల్లీ నేపాల్లోనే ఏదైనా పెద్ద దేవాలయం ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వయంనాథ్ టెంపులే. ఇక్కడ ఒక ఆర్కిటెక్చర్ ఇది చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది అక్కడంతా కంప్లీట్గా సేమ్ మనం చూసాం కదా ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో నేపాల్లో కాయిన్స్ ఆల్మోస్ట్ చాలా కష్టం, మన ఇండియన్ కాయిన్ కూడా ఉంది. कितना 150 या लाइक नेपाल कल्चर का एक मैग्नेट चाहिए. యా థ్యాంక్ యూ. సో ఈ 2 తీసుకున్నాను నేపాల్వి. సో ఒకటైతే మా ఫ్రెండ్ అడిగింది, సో అందుకు తీసుకున్నా. నెక్స్ట్ ఇంకోటి అయితే మనం గివ్ అవే ఇచ్చాను. నేపాల్ కల్చర్ ఉన్నట్టు ఒకటి మ్యాగ్నెట్ అయితే తీసుకున్నా. సో ఒకటి 150 అంట నేపాలీ రూపీస్లో. సో అంటే ఇండియన్ రూపీస్లో 100 అనమాట. ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. ఏషియాలోనే అతి పురాతనమైన బుద్ధిస్ట్ టెంపుల్లో హిందూయిజంకి సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి. మన ఎదురుగా ఉన్నది హరితి టెంపుల్. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏ రోగాలు ఉన్నా పోతాయని అంటారు. మనం అలా ముందుకు వస్తే ఇక్కడ చూడండి, చాలామంది అయితే ఇక్కడ వచ్చి డాక్యుమెంటరీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆల్మోస్ట్ ఈ ప్రదేశం అంతా ఇలాంటి చిన్న చిన్న స్టోపాస్ అయితే ఉన్నాయి గైస్. ఇవన్నీ మెయిన్ స్టోపా చుట్టూ దగ్గర పంచిపోతాలకు సంబంధించి ఈ స్టోపాలన్నీ అమర్చారంట. అండ్ ఇది 2017లోని పెద్ద ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు కొన్ని డిస్ట్రాయ్ అయితే అయిపోయి మొత్తం ఈ స్టోపాలు అవి పక్కన పెడితే కంప్లీట్గా అంతా మార్కెటే గైస్. కానీ ఎవరైనా వచ్చారంటే మాత్రం పైన అయితే కొనకండి, ఎందుకంటే సౌండ్ విన్నారా, కోతులు 2 ఆడుకొని పైనుంచి కిందనే దేని మీద పడిపోయింది, అందుకే సౌండ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం చెప్తున్నాను కదా, ఈ ఆల్మోస్ట్ ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఈ మార్కెట్లోని కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. మనం అదే డౌన్లోని నేపాల్లో చాలా మార్కెట్స్ అయితే ఉంటాయి, సో అక్కడ కొనుక్కుంటే బెటర్. ఇదే గైస్ స్వయంనాథ్. సో స్వయంనాథ్ అయిపోయింది. ఇప్పుడు మనం పశుపతినాథ్ అయితే వెళ్ళబోతున్నాం అండ్ దర్బార్ స్క్వేర్కి కూడా వెళ్ళబోతున్నాం. సో దర్బార్ స్క్వేర్ అనేది మనకి పడిపడి లేచే మనసులో సర్వానంద్ అండ్ సాయి పల్లవి లాస్ట్ నేపాల్లోనే ఎర్త్క్వేక్ వస్తుంది కదా, అది ఆ దర్బార్ స్క్వేర్లోనే కంప్లీట్గా షూట్ చేశారు. సో ఆ ప్లేస్కి అయితే నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకు
చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో కానీ నచ్చినట్టయితే అండ్ మీకు ఎక్కడెక్కడ నచ్చిందో అండ్ ఇన్ కేస్ నేను ఇంకెక్కడైనా ఇంప్రూవ్ చేసుకోలేము, ఎందుకంటే నేను చిన్న యూట్యూబర్నే ఇంకా. సో ఇన్ కేస్ ఎక్కడైనా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ అయితే చెప్పండి. ఎవరు కమెంట్స్ అయితే పెట్టట్లేదు. ఈయన కొడుకు బాగా చేస్తున్నాడు అని అయినా చెప్పండి, లేకపోతే అసలు చెయ్యట్లేదు కొంచెం ఇంప్రూవ్ అవ్వాలని చెప్పండి గైస్. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నేను ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా మీకు నచ్చిన కంటెంట్ ఇస్తేనే కదా, నచ్చిన కంటెంట్ ఇస్తే ఇంకెందుకు వేస్ట్, నేను ఇన్ని కంట్రీస్ తిరిగి. సో ఈ కంట్రీస్కి వచ్చి వేస్ట్ కదా. సో ఏదో ఒకటి మీరు కమెంట్ అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియో వస్తున్నది అయితే కన్ఫర్మ్గా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే కాశీ మనకి ఇండియాలో ఎంత ఫేమస్ అంతే స్పిరిచువల్గా అంతే రిలీజియస్గా చాలా ఇది మనకి పసుపుతున్నది అంటే తెలుసు కదా, శివుడు టెంపుల్. అండ్ కాశీలాగే అక్కడ కూడా శవాల్ని బర్న్ చేస్తారు. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అది కొత్త వైబ్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో అది వస్తుంది. థ్యాంక్ యూ గైస్, బాయ్.